ఈ వారం రోజుల నుంచి మేము ఎంత సఫర్ అవుతున్నాం అన్నది మాకు తెలుసు. పడుకుంటున్నామా, తింటున్నామా, తినలేదా, ఏంటి ఉంటున్నామా, ఎలా ఉంటున్నాము అనేది అది మా ఒక్కరికే తెలుసు. మీరు రావాలనుకుంటే వచ్చి ఒకసారి ఇక్కడ వచ్చి మా పరిస్థితి ఏంటో, మా బాధ ఏంటో చూసి వెళ్ళండి. అంతేగాని ఎక్కడో ఉండి ఏదో కామెంట్లు పెట్టొద్దు దయచేసి. బ్యాడ్ వీడియోస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ దయచేసి పెట్టొద్దు. ఉన్న ధైర్యాన్ని కూడా మమ్మల్ని కోల్పోనివ్వద్దు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పిల్ల కనిపించలేదన్న బాధ కన్నా మీరెవరైతే కామెంట్స్ పెడుతున్నారో, నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో, నెగిటివ్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని కామెంట్స్ కానీ వీడియోస్ కానీ న్యూస్ కానీ తగ్గిస్తారు, ఆపేస్తారు. ఇదివరకు పెట్టిన కామెంట్స్ డిలీట్ చేస్తారు. మా ధైర్యాన్ని మాకు ఉంచుతారు. ఇప్పటికీ కూడా మా పాప వస్తుందని మాకు ఎంతో కొంత ధైర్యంగా ఉంది. ఆ ధైర్యాన్ని నిలబెడతారు. మీకు చేతనైతే పాప రావాలని కోరుకోండి, లేదంటే మీ పని మీరు చూసుకోండి. అంతేకాని మీరు ఎక్కడో ఉండి మీరు చూసింది ఒకటి చూడకుండా ఒకటి సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, వీడియోలు వచ్చేస్తున్నాయి కదా, ఇదే జరుగుంటుంది మీరు అనేసుకోవడం, కామెంట్స్ పెట్టేయడం అది కరెక్ట్ కాదు. దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని కామెంట్స్ కానీ వీడియోస్ కానీ పెట్టరని అనుకుంటున్నాను.